నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ధ్వని చేయుట, మేకింగ్ సమ్ నాయిస్ అండ్ మేకింగ్ సమ్ సౌండ్. బైబిల్లో అనేక ధ్వనుల గురించి రాయబడింది. కొంతమంది రోదన ధ్వని చేసేవాళ్ళు ఉన్నారట. రోదన ధ్వని అంటే ఏడుపులు. కొన్ని కుటుంబాలు చూడండి, ఎప్పుడు ఏడుపులు వినబడుతూనే ఉంటాయి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణాన్ని బట్టి, ఏదో ఒక పరిస్థితిని బట్టి ఏడుస్తూనే ఉంటారు. ఆ ధ్వని కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుని యందు మనం సంతోషించగలిగితే, ఆయనలో మనం ఆనందించగలిగితే. ఎందుకంటే బైబిల్లో మాట ఉంది కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. లోకంలో ఎక్కడ ఆనందం లేదు. ఏ పరిస్థితుల్లో నీకు నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వలేవు. కానీ దేవుడు మాత్రమే నీకు నిజమైన సత్యమైన ఆనందాన్ని ప్రభువు నీకు ఇవ్వగలడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆనందం నీ జీవితాన్ని నిలబెట్టే ఆనందం. లోక సంబంధమైన సంతోషాలు, ఆనందాలు నీ జీవితాన్ని పతనావస్థకు తీసుకెళ్తాయి. పాపం కూడా నీకు ఆనందాన్ని ఇస్తుంది, కానీ ప్రారంభంలో మాత్రమే ఆనందం, సంతోషం కనబడచ్చు. రాను రాను ఆ పాపము నీ మీద భయంకరమైన భారమై మోపుతూ ఉన్నప్పుడు నువ్వు ఇబ్బందులు పాలవుతూ ఉంటావు, నిరాశకు గురవుతూ ఉంటావు, నిస్పృహకు గురవుతూ ఉంటావు. కానీ దేవుడు తన సంతోషాన్ని మన హృదయంలో ఉంచినప్పుడు ఈ ఆనందం అనేక మందికి దీవెనకరంగా మనం మారడానికి ఉపయోగపడుతుంటుంది.